తొక్కిసలాటలో 6 మరణమంట. మరి అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తుండంట? ఏదో ఏదో దర్శనమంట, ఏదో ఏదో టోకెన్లంట. లైన్లో నిలబడాలంట, తన్నులు గుద్దుడంట, తొక్కిసలాటలంట. తానే తందానంట, తిరుపతి దేవుడంట, ఫేమస్ దేవుడంట. ప్రపంచ భక్తులు వచ్చిరంట, ఇక్కడే సచ్చిరంట. మరి దేవుడు ఏం చేస్తున్నాడంట? రుయా హాస్పిటల్ అంట, ఫుల్లుగా పేషెంట్ అంట. దేవుణ్ణి తిట్టుకుంటున్నారంట. పోలీసులు ఏం చేస్తున్నారంట? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమి పీకుతున్నారంట? ప్రాణం పోయిన భక్తుల పరుసులు పోయేనంట, బంగారం పోయేనంట. మరి ఆ దేవుడి హుండిలో నుండి పరుసులు బంగారం తిరిగి ఇవ్వడంట ఈ దేవుడు. ప్రజలకు అర్థం కాని దేవుడంట, ప్రజలకు పరేషాను చేస్తున్నాడంట. అందుకే పాట పాటి ఏమంటాదంటే, కామ్రేడ్ మత్సల్ల వెంకటరెడ్డి ఏమంటాడంటే, పాట పాటికి ఓటేసి అధికారం ఇచ్చాక తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఈ ఊళ్ళోనే తిరుపతి దేవుడి గుడి కట్టిస్తాను. అప్పుడు ఈ తొక్కిసలాటలు ఉండవు, చావులు ఉండవు. దేవుడు ఉన్నాడో లేడో దేవుడికే తెలియదంట.